నిజమైన సంపద. పూర్వం అవంతి రాజ్యాన్ని పాలించే సింహగుప్త మహారాజు నిరంతరం భోగాలు విలాసాలలో మునిగి తేలుతూ ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా మర్చిపోయాడు. రాజ్యపాలనపై ఏమాత్రం శ్రద్ధ కనపరచకపోవడంతో మంత్రి తదితర ఉద్యోగులు అధిక పన్నులు విధిస్తూ ఖజానాలోని సొమ్మును తమ సొంతానికే వినియోగిస్తూ ఉండేవారు. ఇలా ఉండగా ఒకసారి ఒక సాధువు కాలినడకన దేశ సంచారం చేస్తూ అవంతి రాజ్యంలో ప్రవేశించాడు. తనను దర్శించవచ్చిన ప్రజలను ఆశీర్వదించి వారికి హితబోధ చేస్తూ రాజమందిరానికి వచ్చి రాజుగారిని చూడ సంకల్పించాడు. చిత్రం ఏమిటో గాని ఆ రోజు సింహగుప్తుడు కూడా ఆ సాధువును సాదరంగా తన మందిరంలోకి తోడ్కొని పోయి సకల మర్యాదలు చేశాడు. తన యోగ దృష్టితో రాజు ప్రవర్తనను గ్రహించిన ఆ సాధువు, రాజా, నీకున్న సకల ఐశ్వర్యాలు ఏదో ఒక రోజున నిన్ను విడిచి వెళ్ళటం తథ్యం. ఈరోజు నీ సొంతమని అనుకున్నవన్నీ భవిష్యత్తులో శాశ్వతంగా నిన్ను వీడిపోతాయి. అందుకని అశాశ్వతమైన ఈ రాజభోగాలను విడిచి శాశ్వతమైన కీర్తిని, ఆధ్యాత్మిక సంపదను సాధించేందుకు ప్రయత్నించు. ప్రజల యోగక్షేమమే జీవితాశయంగా స్వీకరించి వారి జీవితంలో వెలుగును నింపు అని హితబోధ చేశాడు. ఆ సాధువు మాటలను విని సింహగుప్తుడు క్రోధావేశంతో ఊగిపోయాడు. నీకెంత ధైర్యం లేకపోతే ఈ సింహగుప్త మహారాజు ముందు నీతి వాక్యాలు పలుకుతావు? నాకన్నా ఈ రాజ్యం అష్టైశ్వర్యాలు అనంతమైనవి. నా సైన్యం విలువ కూడా బహుశా నీకు తెలిసి ఉండదు. నేను ఒకవేళ ఎత్తానంటే లక్షలాది మంది నా కోట ముందు వచ్చి నిల్చుంటారు. సన్యాసివి కదా అని నిన్ను ఉపేక్షిస్తున్నాము, లేకపోతే ఈ పాటికే నిన్ను ఊచకోత కోయించేవాళ్ళం. కళ్ళు నిప్పులు కొరుకుతుండగా ఆ సాధువును భటులతో బయటకు గెంటేశాడు. కొన్ని రోజుల తర్వాత సింహగుప్తుడు తన పరివారాన్ని తీసుకొని వేటకు బయలుదేరాడు. అడవిలో కనిపించిన జంతువులన్నింటినీ తన ప్రావీణ్యంతో వధించుకుంటూ ముందుకు వెళ్ళాడు. ఒక ప్రదేశంలో పచ్చిక తింటున్న ఒక అందమైన లేడీ రాజుగారికి కనిపించింది. ఆ అందమైన లేడీని ఎలాగైనా పట్టి బంధించి తన ఇష్ట సఖికి కానుకగా ఇవ్వాలని కోరిక కలిగింది సింహగుప్తుడికి. వెంటనే తన రథాన్ని దాని వైపుకు ఉరికించాడు. ప్రశాంతంగా నిల్చొని గడ్డి తింటున్న ఒక అందమైన లేడీ ఈ హడావిడికి బెదిరి ముందుకొరిగింది. దాని వెనకాల రాజ పరివారం అంతా పరుగులు తీసింది. ప్రాణభీతితో ఎలాగైనా ప్రాణాలు కాపాడుకోవాలని శరవేగంగా చెట్లను పుట్లను అతి వేగంగా దాటుకొని పరిగెత్తుతున్న ఆ లేడీని ఎలాగైనా బంధించాలని కోరిక రాజులో దృఢపడింది. ఎటు వెళ్తున్నాడో చూసుకోకుండా ఆ లేడీ వెనకే రథాన్ని పరిగెత్తించాడు. ఈ విధంగా వారు ఒక దట్టమైన అడవిలోకి ప్రవేశించారు. వీరి వేగాన్ని అందుకోలేక రాజపరివారం అంతా చెల్లాచెదిరింది. లేడీని పట్టుకోవడమే ఆశయంగా కదులుతున్న రాజు తన వారు ఏమయ్యారో పట్టించుకోలేదు. ఇంతలో తీవ్రంగా అలసిపోయిన ఆ గుర్రం మూర్ఛపోయింది. ఆ గుర్రం నుంచి సింహగుప్తుడు కూడా కింద పడిపోయి తీవ్రమైన గాయాల పాలై స్పృహ తప్పి పడిపోయాడు. కొద్దిసేపటి తర్వాత ఆ ప్రాంతం గుండా సాగిపోతున్న కొందరు బందిపోట్లు స్పృహ తప్పి ఉన్న సింహగుప్తుని చూసి ఆనందంతో మీద పడి నిలువు దోపిడీ చేశారు. చివరకు రాజుగారి ఒంటి మీద ఒక అంగవస్త్రాన్ని మాత్రం వదిలి వెళ్ళిపోయారు. ఇరుగు పొరుగు రాజ్యాల పాలిట సింహస్వప్నమైన సింహగుప్తుడు అదే పరిస్థితిలో కొద్ది సమయం ఉండిపోయాడు. తెలివి వచ్చి తన పరిస్థితి తెలుసుకొని అవాక్కయ్యాడు. అవంతి రాజ్యానికి మహారాజైన తనను తన పరివారం అంతా విడిచి వెళ్ళారు. విలువైన ఆభరణాలన్నీ క్షణాలలో మాయమైపోయాయి. తాగడానికి మంచినీటి చుక్కైనా లేదు. ఎండ తీవ్రత, దాహం, ఆకలి తీవ్రంగా బాధిస్తున్నాయి. ఆదుకునే నాదుడే లేడు. సరిగ్గా అప్పుడు ఆ సాధువు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. వెంటనే, ఓ భగవంతుడా, ఇంతకాలం నేను చేసిన తప్పు నాకు తెలిసి వచ్చింది. ఇక నుంచి ఈ ధనము, కానుకలు, వస్తువులు, వాహనాల వెంట పరుగులు తీయక మిగిలిన జీవితం అంతా మంచి పనులకే వినియోగిస్తాను. దయచేసి నన్ను కాపాడు అని అతి దీనంగా ప్రార్థించాడు. ఇంతలో దూరం నుంచి సింహగర్జన వినిపించింది. సింహగుప్తుడు హృదయం భయాందోళనతో ఉండిపోయింది. ఇక అడవిలో తనకు దిక్కులేని చావే గతి అని నిర్ణయించుకొని భగవన్ నామస్మరణ ప్రారంభించాడు.
భగవంతుడు రాజు ప్రార్థన విన్నాడో ఏమో, ఆ సింహగర్జనకు భయపడ్డ గుర్రం స్పృహలోకి వచ్చి బ్రతుకు జీవుడా అనుకుంటూ సింహగుప్తుడు గుర్రాన్నెక్కి అతి వేగంగా ముందుకు వెళ్ళాడు. చివరికి ఆ అరణ్యంలో తన పరివారాన్ని కలుసుకోగలిగాడు. ఆనాటి నుంచి సింహగుప్తుడు విలాసాలు వదిలి ప్రజా శ్రేయస్సుకై పాటుపడ్డాడు.